హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయన్నొద్దు పాయింట్కి రా. లగేజ్ అంతా క్యాబ్లోకి అయితే ఎక్కించిన తర్వాత ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాం. విత్ ఇన్ 40 to 45 minutes ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాం. రీచ్ అయిన తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయాం. Guys, say hi. Pranit. This fellow Ganesh, say hi. Two hours later. So guys, ఇప్పుడు బ్యాగేజ్ డ్రాపింగ్ కాడికి అయితే వచ్చినాము. ఇక మన దోస్తు వాళ్ళు అయితే వచ్చి సెండ్ ఆఫ్ ఇయన్కి. సో ఇప్పుడు బ్యాగేజ్ డ్రాప్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకొని వెళ్ళిపోదాం. బాయ్, ఇండియాలో కలుద్దాం. బాయ్. ఆ తర్వాత అద్వైత్ గారు నాతో పాటే ఉన్నాడు, ఇద్దరం వస్తాను. కానీ వీడియో మాత్రం మస్తు ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఇది ఒక సర్ప్రైజ్ వీడియో. నేను ఇండియా వస్తున్నట్టు ఎవరికి తెలీదు. చూద్దాం, ముందు ముందు మాట్లాడుకుందాం. ఇంక ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్. 1 hour later. 1 hour వెయిట్ చేసిన తర్వాత అయితే మనం అయితే బోర్డింగ్కి అయితే స్టార్ట్ అయింది. ఇక బోర్డింగ్ స్టార్ట్ అయిందంటే ఇంకా మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళకపోవడమే. వెళ్ళిపోయిన తర్వాత ఇక మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు 5 hours జర్నీ పడుతుంది మనకి ఆల్మటీ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి. ఫ్లైట్ అయితే రన్వే పైకి అయితే మూవ్ అయింది. రన్వే పైకి మూవ్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అయ్యింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత చూడవచ్చు ఇంకా క్రేజీ అంటే క్రేజీ విజువల్. ఇంకా 2 hours గ్యాప్ తర్వాత మనకైతే ఫుడ్ తెచ్చి ఇచ్చారు. మన నాన్ వెజ్ మీల్, రైస్, సమ్ చికెన్, బ్రెడ్, యోగట్, కూల్ డ్రింక్ అయితే ఇచ్చారు. ఢిల్లీలో సెక్యూరిటీ చెక్-ఇన్ కూడా అయిపోయింది. బ్యాగ్ చెక్-ఇన్ చేసేసిన. ఆ తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకున్నా. చలో హైదరాబాద్. మమ్మీ డాడీ వస్తున్నారు. 43 పోవాలి మనం ఇప్పుడు. ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్ మొత్తం. గేట్ నెంబర్ 43 కాడికి అయితే వచ్చేసినాం మనం. వచ్చిన తర్వాత మనకైతే టైం ఉంది ఇంకా. సో ఈ గ్యాప్లో మనం అయితే ఫోన్ అయితే ఛార్జ్ చేసేసుకుందాం. 2 hours later. ఇప్పుడే ఢిల్లీ నుంచి హైదరాబాద్కి అయితే బయలుదేరేసిన. సో 30 minutesలో మా వాళ్ళు వస్తారు. తర్వాత ఇంటికి పోవడమే. ఇప్పుడు మమ్మీ డాడీ రియాక్షన్స్ క్యాప్చర్ చేయాలి. మెయిన్ టాస్కే అది. సైలెంట్గా వెళ్తాను.
అందుకే వీడియో నెత్తిన వస్తుందని అన్నాడు. నెత్తిన వస్తుందంటే నేను అనుకున్నా. సర్ప్రైజ్